శ్రీకృష్ణుడు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాడు. అందులో బాలశ్రీకృష్ణుడు అంటే చెప్పనవసరం లేదు. ఆ బాలకృష్ణుడిని ఇష్టపడని వాళ్ళే ఉండరు. చిన్న గ్లాస్ బాటిల్లో శ్రీకృష్ణుడి పెయింటింగ్ వేద్దామా? నేను చాలా పెయింటింగ్ వీడియోస్ చేశాను కదా, దాంట్లో లాగే సేమ్ ప్రాసెస్ అండి. స్టార్టింగ్లో ఒక బాటిల్ తీసుకొని దానికి ఫస్ట్ కోట్ పెయింట్ వేయాలి, అండ్ దెన్ వ్రాప్ చేయాలి టిష్యూ పేపర్తో, అండ్ దెన్ అగైన్ కోట్ వేయాలి పెయింట్ని. దాన్ని ఆరబెట్టిన తర్వాత మంచిగా ఎండిన తర్వాత డ్రా చేసుకోండి మనం ఏ పెయింటింగ్ అయితే వేయాలి అనుకుంటున్నామో. పెయింటింగ్ ఎలాగా తీసుకుంటున్నామంటే కొంచెం వైట్ పెయింట్, కొంచెం బ్లూ పెయింట్ యాడ్ చేసిన తర్వాత ఈ కలర్ వస్తుంది. శ్రీకృష్ణుని ఈ కలర్లోనే వేయాలి అనుకుంటున్నా నేనైతే. ఇక్కడ నేను జీరో బ్రష్ని యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ పెయింటింగ్ చాలా చిన్న బాటిల్ పైన వేస్తున్నా. సో పెద్ద బ్రష్ అయితే అంత మంచిగా వేయలేము. సో నేను జీరో బ్రష్ తీసుకుంటున్నా. సో నీట్గా మీకు పెయింటింగ్ కొంచెం థిక్నెస్ ఎక్కువ అనిపిస్తుంది అంటే లైట్గా వాటర్లో డిప్ చేసుకోండి బ్రష్ని, అండ్ దెన్ మళ్ళీ వేయండి. శ్రీకృష్ణునికి మళ్ళీ ఇంకొక షేడ్ కూడా వేయాల్సింది వస్తుంది, వైట్ బ్లూ కాంబినేషన్లో. మీకు పక్కన లైన్ వేయాల్సింది వస్తుంది కదా, బయట లైన్ ఉంటుంది కదా, అది వేయలేకపోతే బ్రష్తో ట్రై చేయండి. బ్రష్తో చాలా సన్నగా వేయాల్సింది వస్తుంది. వేయలేకపోతే స్టిక్ పెన్ ఉంటుంది కదా, 10 రూపీస్ ఉంటుంది ఐ థింక్. సో ఆ స్టిక్ పెన్తో అయినా వేయండి, బ్లాక్ది బాగుంటుంది, నీట్గా వస్తుంది. మనకి బ్రష్తో అంటే చాలా కష్టమవుతుంది, అండ్ మనము అంత సన్న బ్రష్ కొనాలి అంటే పైసలు ఎక్కువ అవుతాయి. సో స్టిక్ పెన్తో అయితే అయిపోతుంది, నీట్గానే వస్తుంది. గ్రీన్ కలర్ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అండి. మనకు అది ఆకుపచ్చ కలర్ ఉంటుంది కదా వేరేది, అది కాదు, ఇది పాచి కలరు. ఇదైతే ఈ కలర్కి మంచిగా కనిపిస్తుంది. థిక్ గ్రీన్ వేరేది ఉంటుంది కదా, ఆ గ్రీన్ మంచిగా అనిపించదు దీంట్లో. సో ఇది యూజ్ చేశాను. మీరు ఐ వేసేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా, చాలా నిదానంగా వేయాల్సింది వస్తుంది. చేతిలోకి తీసుకొని చాలా కేర్ఫుల్గా వేయండి, ఎందుకంటే ఐది కొంచెం అటు ఇటు అయినా మొత్తం టోటల్ ఫేసే ఎఫెక్ట్ అవుతుంది. శ్రీకృష్ణుడే మారిపోతాడు. లోపల కన్ను, లిప్పు స్టిక్ పెన్తోనే వేయండి, అది కూడా లాస్ట్లో వేయండి, నిదానంగా వేయండి. ఆర్టిస్టులకు ఏంది అంటే మూడు ఉంటేనే ఏదైనా చేయగలరు. మూడు ఉన్నప్పుడే ముక్కు కానీ లిప్పు కానీ చిన్న చిన్నవి ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి కదా, చేసేవి ఉంటాయి కదా పనులు శ్రీకృష్ణుల్లో, అలాంటివి చేయండి. మిగతావి జస్ట్ పెయింటింగ్ ఏ మూడ్లో వేసినా ఏమంత అనిపించదు. టోటల్గా చెప్పాలంటే మీకు మూడు ఉన్నప్పుడే ఏదైనా వేయడానికి ట్రై చేయండి. మూడు లేకపోతే అది ఏ విధంగా అవుతుందో కూడా మనమే ఊహించలేము. ఈ బొట్టు పెట్టడం అనేది హైలైట్ ఆఫ్ ది పెయింటింగ్. చాలా అంటే చాలా కష్టపడతాము. ఎంత చిన్నగా పెట్టాల్సింది వస్తుందో చూడండి. పెయింటింగ్ ఉన్నదే గింత, దాంట్లో చిన్న బొట్టు పెట్టాలంటే ఎట్లా పెట్టాలి చెప్పండి, అందులో బ్రష్తో. ఆ బొట్టు పెట్టేసరికి అనిపించింది తెలుసా, అమ్మయ్యా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే టఫెస్ట్ థింగ్ ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ టోటల్ ఓవరాల్గా ఫేస్ అనేది చాలా డిఫికల్ట్ పార్ట్ ఉంటుంది ఏ దాంట్లో అయినా పెయింటింగ్లో. ఎందుకంటే ఓవరాల్ పెయింటింగ్ని డిసైడ్ చేసేది ఫేసే ఉంటుంది. అందులో ఐస్, బొట్టు, ఈ నోసు మెయిన్ థింగ్ ఇవి ఉంటాయి. నార్మల్గా ఆరెంజ్ కలరే ఉండే నేను రెఫరెన్స్ ఇమేజ్లో, ఇది ఆరెంజ్ కలర్ కలిసిపోతుంది అనేసి ఎల్లో కలర్ ఇస్తున్నా. ఎల్లో కలర్లో కూడా బాగుంటాడు శ్రీకృష్ణుడు. ఐ థింక్ మీకు నచ్చిందే అనుకుంటున్నా ఈ పెయింటింగ్. చాలా కష్టపడేసా అండ్ ఇష్టపడి కూడా వేసా. ఐ థింక్
యు ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ పెయింటింగ్. సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా పెయింటింగ్స్ ఇలాంటివి ఎన్నో వేయగలుగుతాను. ఇది షేడ్ అన్నమాట. ఇది మన ఇష్టము, వేస్తే వేయచ్చు లేకపోతే ఏం లేదు. ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనేసి వేస్తున్నాను.